సో ఇక నుంచి మనం ఈ ఛానల్లో కుబర్నెటీస్ రిలేటెడ్ వీడియోస్ చూస్తాం. ఎక్కువ సైడ్ కార్ కంటైనర్ అని అంటాం. ఒకటి స్టాటిక్ పాడ్, అది సి గ్రూప్స్, ఇంకా నేమ్ స్పేసెస్ అనే లైనెక్స్ కాన్సెప్ట్స్ని పాడ్ అయితే మనకి రన్నింగ్ స్టేటస్. సో ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. సో ఈ ఎక్స్టెన్షన్, సో మనకు పాడ్ అనేది క్రియేట్ అయింది. మనం kubectl git pods తీసుకుంటే మనకి మై యాప్ పాడ్ అనేది రన్ అవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు అశోక్ డెవాప్స్. సో ఇక నుంచి మనం ఈ ఛానల్లో కుబర్నెటీస్ రిలేటెడ్ వీడియోస్ చూస్తాం ఎక్కువగా, అండ్ అన్ని వీడియోస్ కూడా తెలుగులో ఉంటాయి. సో డోంట్ మిస్ దీస్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ ఆన్ ద కుబర్నెటీస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు మనం కుబర్నెటీస్ పాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. పాడ్స్ గురించి డీటెయిల్డ్గా మనం ఈరోజు చూద్దాం. సో కుబర్నెటీస్లో మనం లాస్ట్ వీడియోలో ఆర్కిటెక్చర్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో ఇఫ్ యూ డిడ్ నాట్ వాచ్ ద వీడియో, ప్లీజ్ వాచ్ ఇట్. I will give the link in description. సో ఇప్పుడు మనం పాడ్స్ గురించి తెలుసుకుందాం. సో కుబర్నెటీస్ పాడ్స్ అనేవి ఒక స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ కుబర్నెటీస్. ఒక స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ అనే ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఇందులో పాడ్లో 1 or more కంటైనర్ ఉండొచ్చు. సో బేసికలీ కుబర్నెటీస్ ఇస్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ మేనేజర్. సో ఇందులో ఒక కంటైనర్ అయినా ఉండొచ్చు, లేదా 2 కంటైనర్లు ఉండొచ్చు. ఒక కంటైనర్ ఉంటే 1 పాడ్ 1 కంటైనర్ అని అంటాం. అదే 2 కంటైనర్ ఉంటే ఒక కంటైనర్ని మెయిన్ కంటైనర్, ఇంకో కంటైనర్ని సైడ్ కార్ కంటైనర్ అని అంటాం. సో ఎప్పుడు మనం మెయిన్ కంటైనర్ 1 పాడ్ యూజ్ చేస్తాం, అలాగే ఎప్పుడు సైడ్ కార్ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఈ సైడ్ కార్ కంటైనర్స్ అనేవి మెయిన్ కంటైనర్కి హెల్పర్ కంటైనర్ లాగా యూజ్ చేస్తారు, లేకపోతే ఈ కంటైనర్ని మానిటరింగ్ పర్పస్ అయినా యూజ్ చేస్తారు. సో ఈ కేసెస్లో మనం సైడ్ కార్ కంటైనర్ అనేది చూస్తాం. ఇంకొక టాస్క్ వచ్చేసి హెల్పింగ్ కంటైనర్. ఇది హెల్ప్ అనేది చేస్తుంది మెయిన్ కంటైనర్కి. ఇక్కడ కంటైనర్ అంటే పాడ్. సో కుబర్నెటీస్లో మనం పాడ్ లాగా తీసుకోవాలి. సో నెక్స్ట్, పాడ్స్లో డిఫరెంట్ టైప్స్ పాడ్స్ కూడా ఉన్నాయి. ఒకటి స్టాటిక్ పాడ్. సో ఈ స్టాటిక్ పాడ్ అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతానికి స్టాటిక్ పాడ్ అంటే వితౌట్ ఎనీ కంట్రోల్ ప్లేన్ ఇంటర్వెన్షన్ వీ కెన్ క్రియేట్ స్టాటిక్ పాడ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఇనిట్ కంటైనర్స్ కూడా ఉంటాయి. సో ఈ ఇనిట్ కంటైనర్స్ అనేవి మనం ఏదైనా ప్రాసెస్ కానీ సర్వీస్ కానీ రన్ అవుతుంది, వేరే దాని మీద డిపెండ్ అయి ఉంది అనే టైంలో మనం ఇనిట్ కంటైనర్ అనేది వాడతాం. సో దీనికి కూడా మనం ఫ్యూచర్లో వీడియోస్ చూద్దాం. సో నెక్స్ట్, పాడ్స్లో మనకు పాడ్స్ అసలు కుబర్నెటీస్ ఎలా క్రియేట్ చేస్తుంది, అసలు ఈ కుబర్నెటీస్ అనేది బ్యాక్గ్రౌండ్ ఏ టెక్నాలజీ వాడుతుంది అంటే అది సి గ్రూప్స్, ఇంకా నేమ్ స్పేసెస్ అనే లైనెక్స్ కాన్సెప్ట్స్ని వాడుతుంది. ఈ సి గ్రూప్స్ అనేవి లైనెక్స్ కాన్సెప్ట్, నేమ్ స్పేసెస్ కూడా లైనెక్స్ కాన్సెప్ట్. ఈ సి గ్రూప్స్ అనేవి కంట్రోల్ గ్రూప్స్. ఈ కంట్రోల్ గ్రూప్స్లో మనకి CPU, మెమరీ ఇవన్నీ మేనేజ్ చేస్తుంటాయి. ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క సి గ్రూప్ లాగా క్రియేట్ చేసి వర్చువల్గా మనకి ఒక కంటైనర్ లాగా లేదా పాడ్ లాగా మనకి చూపిస్తుంది. అదే నేమ్ స్పేసెస్ వచ్చేసరికి ఈ నేమ్ స్పేసెస్కి ఒక లాజికల్ బౌండరీ లాగా క్రియేట్ చేయడానికి సిస్టంలో ఈ నేమ్ స్పేసెస్ అనేది యూజ్ చేస్తారు. ఈ నేమ్ స్పేసెస్ యూజ్ చేయడం వల్ల ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క డిఫరెంట్ ఆబ్జెక్ట్ లాగా, ఒక సెగ్రిగేషన్ లేయర్ లాగా ఈ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది.
సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనకు పాడ్స్ కానీ కంటైనర్స్ కానీ రన్ అవుతున్నాయి. సో ఇంకా పాడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్లో 2 కంటైనర్స్ ఉన్నాయంటే ఈ 2 కంటైనర్స్ కూడా మెమరీ, CPU అనేవి షేర్ చేసుకుంటాయి. సో రెండింటికి యాక్సెస్ ఉంటుంది, మెమరీ, CPUకి ఆర్ ఎనీ అదర్ రిసోర్సెస్కి. ఒకవేళ ఒకే పాడ్లో 2 or more కంటైనర్స్ ఉంటే షేర్డ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు కానీ పాడ్స్ని ఇండివిజువల్గా క్రియేట్ చేయం. మనం ఏదైనా డిప్లాయ్మెంట్ ఆర్ స్టేట్ఫుల్ సెట్ ఆర్ సమ్ అదర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మాత్రమే మనం పాడ్స్ని క్రియేట్ చేస్తాం. రేర్గా మనం పాడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం పాడ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో. సో ఫర్ దట్ for the practice purpose you can install Minikube in your system for the practice of Kubernetes, or there are some other tools are also available, like Kind is one more tool, Kubernetes in Docker, and you can install Docker desktop as well. So Docker desktop lo మనకి ఎనేబుల్ కుబర్నెటీస్ క్లస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఒక క్లస్టర్ అనేది డాకర్ డెస్క్టాప్లో క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మినిక్యూబ్ మీకు ఏ ఆప్షన్ అవైలబుల్ ఉంటే ఆ ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. సో నేనైతే మినిక్యూబ్ యూజ్ చేసుకొని ఈ పాడ్ అయితే క్రియేట్ చేస్తాను ఇప్పుడు. సో లెట్స్ గో టు ద టర్మినల్. So I'm in the terminal now. So first I will check Minikube status. Minikube status. So Minikube అనేది రన్ అవ్వట్లేదు, మనం రన్ చేద్దాం. సో Minikube స్పేస్ స్టార్ట్. సో ఇది Minikube అనేది స్టార్ట్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఇది డాకర్ డీమన్ యూజ్ చేసుకొని మనకి క్లస్టర్ అనేది బిల్డ్ చేస్తుంది. సో మీరు డాకర్ డెస్క్టాప్ కూడా మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాలేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీరు డాకర్ డెస్క్టాప్ అని కొడితే మీకు డౌన్లోడ్స్లో కనబడుతుంది డైరెక్ట్. సో మనకి Minikube క్లస్టర్ అయితే స్టార్ట్ అయింది. మనం డాకర్ డెస్క్టాప్ ఓపెన్ చేస్తే మనకి ఒక కంటైనర్ రన్ అవుతుంది, అది Minikube కంటైనర్. సో ఇందులో కంప్లీట్ కుబర్నెటీస్ క్లస్టర్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం kubectl get pods --- all namespaces. సో ఇందులో మనం చూడవచ్చు ఏవేవి అయితే ఉన్నాయని. సో ఇందులో నేను ఒక అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేసాను, అవి ఉన్నాయి. ప్లస్ Istio ఉంది, తర్వాత క్యూబ్ సిస్టమ్. సో మనం ఫస్ట్ ఆర్కిటెక్చర్లో మాట్లాడుకున్న కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. etcd, క్యూబ్ API సర్వర్, కంట్రోల్ మేనేజర్, క్యూబ్ ప్రాక్సీ, గ్రూప్ షెడ్యూలర్ అండ్ స్టోరేజ్ ప్రొవిజనర్. సో ఇవన్నీ అప్లికేషన్ రిలేటెడ్ కాంపోనెంట్స్. సో నెక్స్ట్ Istio. సో Istio అనే సర్వీస్ మెష్. సో అది ఆ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో నెక్స్ట్ మనం ఒక పాడ్ క్రియేట్ చేయాలంటే మనం ఒక YAML ఫైల్ అయితే రాసుకోవాలి. సో కుబర్నెటీస్ పాడ్ క్రియేట్ చేయాలంటే కూడా 2 ways ఉన్నాయి. ఒకటేమో you can run direct command. So those will be called as imperative approach. అలా కాదనుకుంటే మనం YAML ఫైల్తో క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని డిక్లరేటివ్ అప్రోచ్ అని అంటాం. సో YAML ఫైల్ కానీ JSON ఫైల్ కానీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ యూస్ YAML. సో we will also use YAML for easy reading and writing.
సో ఇంపరేటివ్ వే, డిక్లరేటివ్ వే రెండు వేసి చూద్దాం. సో go to the terminal. So now I will run one nginx pod. So for that you need to install kubectl in your system. So I am running kubectl commands. So I am running. ఇప్పుడు మనం ఒక nginx కంటైనర్ రన్ చేద్దాం యూజ్ చేసి. సో kubectl run nginx -image equal to nginx ఎంటర్. సో ఈ విధంగా అయితే మనం పాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ సింగిల్ కమాండ్. ఇక్కడ మనకు పాడ్ nginx అనేది క్రియేట్ అయిపోయింది. మనం పాడ్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటే kubectl get pods ఎంటర్. సో ఇక్కడ నాకు చాలా పాడ్స్ ఉన్నాయి, అందులో nginx పాడ్ కూడా ఉంది అండ్ కరెంట్ ఇది పెండింగ్ స్టేటస్లో ఉంది. సో ఇప్పుడు పాడ్ అయితే మనకి రన్నింగ్ స్టేటస్లో వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మనం పాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ కమాండ్స్ ఆర్ ఇంపరేటివ్ వే. సో ఇప్పుడు మనం డిక్లరేటివ్ వే చూద్దాం. సో దీనికి మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసి మనం పాడ్ డెఫినేషన్ అయితే రాద్దాం ఆర్ పాడ్ మేనిఫెస్ట్. సో దానికోసం విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి సో క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఫోల్డర్, desktop, new folder, Kubernetes, create. సో Kubernetes అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో మీరు Kubernetes YAML ఫైల్స్తో వర్క్ చేసేటప్పుడు మీకు ఈజీ ఉండడానికి కోసం Kubernetes ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది మీకు ఎక్స్టెన్షన్స్లో Kubernetes అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. Kubernetes. సో ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. సో ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈజీగా YAML ఫైల్స్లో సింటాక్స్ అనేది హైలైట్ అవుతుంది, ఈజీగా రాసుకోవచ్చు YAML ఫైల్స్. సో నెక్స్ట్ మనం YAML ఫైల్ క్రియేట్ చేయాలి పాడ్కి. సో pod.yaml అని క్రియేట్ చేస్తాం. So you can use YAML or YML, both are fine. So now just type pod. సో ఆటోమేటిక్గా మనకి Kubernetes ఎక్స్టెన్షన్ మనకి ఒక ఆటోమేటిక్ సజెషన్ అనేది చూపెడుతుంది, అది క్లిక్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా పాడ్ డెఫినేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి API వర్షన్, దెన్ కైండ్, దెన్ మెటాడాటా అండ్ దెన్ స్పెక్. సో ఈ 4 కాంపోనెంట్స్ ఆర్ 4 ఫీల్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ ఫీల్డ్స్ అనేవి మనకి Kubernetes డాక్యుమెంటేషన్లో ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఈ ఫీల్డ్స్ అనేవి తీసుకోవాలి. సో కైండ్ వచ్చేసి పాడ్, మనం పాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటాం కాబట్టి కైండ్ వచ్చేసి పాడ్. సో రిమైనింగ్ మెటాడాటా నేమ్ మై యాప్, లేబుల్ మై యాప్, స్పెక్ కంటైనర్ మై యాప్, ఇమేజ్ వచ్చేసి నేను nginx ఇమేజ్ తీసుకుంటా. నెక్స్ట్ పోర్ట్ 80 అనేది తీసుకుంటాం. సో మిగతా డీటెయిల్స్ అన్నీ ప్రస్తుతానికి ఇగ్నోర్ చేసేయండి. సో ఇది పాడ్ డెఫినేషన్, దీన్ని సేవ్ చేసుకోండి. దెన్ ఓపెన్ టెర్మినల్. సో ఇప్పుడు మనం ఈ pod.yamlని Kubernetes క్లస్టర్లో డిప్లాయ్ చేద్దాం. సో దానికి kubectl apply -f pod.yaml ఎంటర్. సో మనకు పాడ్ అనేది క్రియేట్ అయింది. మనం kubectl get pods తీసుకుంటే మనకి మై యాప్ పాడ్ అనేది రన్ అవుతుంది. సో ఈ పాడ్ని మనం Kubernetes ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా విజువల్ స్టూడియోలో కూడా చూడొచ్చు. సో ఇందులో మినీ క్యూబ్ ఎక్స్పాండ్ చేస్తే మీకు వర్క్ లోడ్స్ పాడ్స్, సో మనకి 2 పాడ్స్ అనేవి రన్ అవుతున్నాయి.
సో ఇది మై యాప్ అనే పాడ్ జస్ట్ నౌ వీ క్రియేటెడ్ అండ్ దీని స్టేటస్ కూడా చూడొచ్చు మనం. అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో లాగ్స్ అనేవి చెక్ చేయొచ్చు, డిస్క్రైబ్ చెక్ చేయొచ్చు, టర్మినల్ కూడా తీసుకోవచ్చు ఆ పాడ్కి. సో ఈ విధంగా మనకి కుబర్నెటిస్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం డిస్క్రైబ్ చూద్దాం. డిస్క్రైబ్లో చూడొచ్చు మనకి మై యాప్ పాడ్ అది క్రియేట్ అయింది. లిమిట్స్ వచ్చేసి 500 mB అండ్ మెమరీ 128 MB. అండ్ ఇక్కడ ఈవెంట్స్లో చూసుకుంటే మై యాప్ అనేది మినీ క్యూబ్ మీద సక్సెస్ఫుల్గా అసైన్ అయింది. ఆ ఇమేజ్ అనేది ఎంజనిక్స్ ఇమేజ్ పుల్ చేయడం జరిగింది. తర్వాత ఇది 2 seconds ఆల్మోస్ట్ 3 secondsలో పుల్ చేసింది. తర్వాత కంటైనర్ అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా ఈవెంట్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అలానే నెక్స్ట్ లాగ్స్ చూద్దాం. సో ఇందులో మీరు డిఫాల్ట్ ఆప్షన్స్ నుంచి రన్ అని క్లిక్ చేయండి. సో మనకి ఆ కుబర్నెటిస్ పాడ్స్ మీద ఏ లాగ్స్ అయితే రన్ అయినాయో అవన్నీ మనకి ఈ కుబర్నెటిస్ లాగ్స్ అనేది చూపెడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎంజనిక్స్ పాడ్ కాబట్టి వర్కర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ టర్మినల్. సో టర్మినల్లో మనం డైరెక్ట్గా కుబర్నెటిస్ పాడ్కి కనెక్ట్ అయినాం, మై యాప్ అనే పాడ్. సో ఇందులో మీరు కమాండ్స్ అనేవి రన్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి కుబర్నెటిస్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ అవుతుంది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అశోక్ డెవాప్స్. అండ్ ఇంకా మన ఛానల్లో డైలీ కుబర్నెటిస్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి, అవి కూడా తెలుగులో అప్లోడ్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ enable the bell notification. Thank you.